నమస్తే, నేను మీ రాపుల భాస్కర్, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్. ఈ మధ్యకాలంలో మాకు చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా హ్యూమన్ రైట్స్కి సంబంధించి చాలామంది మమ్మల్ని రకరకాల సమాచారం అడుగుతున్నటువంటి వాతావరణం కనపడుతూ ఉంది. ముఖ్యంగా పోలీసులు సివిల్ పంచాయతీలలో దొరబడుతూ ఉన్నారని, అనవసరంగా అమాయకుల్ని పోలీస్ స్టేషన్లు తీసుకుపోయి కొట్టడం, తిట్టడం, ఇబ్బందులు పెట్టడం లేదు. మానవ జీవితాలు అంటే మానవునికి కొన్ని హక్కులు ఉన్నాయి, ప్రాథమికమైనటువంటి హక్కులు ఉన్నాయి. హక్కుల్ని హరించేటటువంటి విధంగా ఏ రకమైనటువంటి కేసులలో లేకపోయినప్పటికీ తీసుకుపోయి పోలీసులు నిర్బంధించడం, కొట్టడం, తిట్టడం, అక్రమంగా కేసులు పెట్టడం లేదు, కొంతమందిని అక్రమంగా నిర్బంధించడం లేదు, ఇంకా కొట్టి కొంతమందిని చనిపోవడానికి కారణం కావటం, సివిల్ పంచాయతీలలో తలలు దూర్చటం, ఇవన్నీ మానవ హక్కుల యొక్క ఉల్లంఘన కిందకి వస్తాయి. ది హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 1993 అనేటువంటి ఒక పేరుతోటి ఒక చట్టాన్ని, హ్యూమన్ రైట్స్ని కాపాడటం కోసం ఒక హ్యూమన్ రైట్స్ యాక్ట్ని తీసుకురావటం అనేది జరిగింది. దేశవ్యాప్తంగా ఈ దేశంలో, ఇండియాలో ఒక నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది. అన్ని రాష్ట్రాలలో ప్రతి రాష్ట్రానికి ఒక హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఉండటం అనేది జరిగింది. ఈ యాక్ట్ 1993 ప్రకారంగా ఏంటంటే ప్రతి రాష్ట్రంలో ఒక హ్యూమన్ రైట్స్ ఏర్పాటు చేయాలి కమిషన్. పోలీసులు ఎవరినన్నా వేధించినా, కొట్టినా, తిట్టినా, అక్రమంగా క్రిమినల్ కేసులు పెట్టినా, లేదు అక్రమంగా చావుకు కారణమైన, లాకప్ డెత్స్ కారణమైన, వీటన్నిటి మీద పూర్తిగా ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేటువంటిది ఒక ఈ కమిషన్ ప్రత్యేకంగా మానవ హక్కులని రక్షించడం కోసం, ఎక్కడైతే మానవ హక్కుల యొక్క ఉల్లంఘన జరుగుద్దో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కోసం, బాధితులకు నష్టపరిహారం ఇప్పించడం కోసం ఈ కమిషన్లు పనిచేయటం అనేది జరుగుతూ ఉంది. అయితే ఏంటంటే హ్యూమన్ రైట్స్ని కాపాడడం కోసం ప్రత్యేకంగా కొన్ని కోర్టులు కూడా ఉండాలి. హ్యూమన్ రైట్స్ యాక్ట్ ప్రకారం ఏంటంటే ప్రతి జిల్లాలో ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి కేసులు ఎట్లయితే నడుపుతారో, పోక్సో లేదు రేప్ కేసులు, ఆ విచారణకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి కేసులు ఎట్లయితే నడుపుతారో, మానవ హక్కుల యొక్క ఉల్లంఘన జరగబడినటువంటి కేసులు, కుల బహిష్కరణ చేస్తారు, కొంతమంది గ్రామ బహిష్కరణ చేస్తారు, లేదు మండల బహిష్కరణ చేస్తారు, జిల్లా బహిష్కరణ చేస్తారు. ఇవన్నీ కూడా మానవ హక్కుల ఉల్లంఘన కిందకి వస్తాయి. ఇట్లాంటి కేసుల్ని ప్రత్యేకంగా కేసులు ఎస్సీ ఎస్టీ కేసులు అయితే కోర్టులు, ప్రత్యేకమైనటువంటి కోర్టులు పెట్టి నడుపుతారు. అదే రకంగా హ్యూమన్ రైట్స్ వయలేషన్ అనేటువంటి కేసుల మీద కూడా నడపడం కోసం కోర్టులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. GOMS నెంబర్ 115 అనేటటువంటిది దాన్ని జారీ చేయటం అనేది జరిగింది. ఆ జియో ప్రకారం ఏంటంటే హ్యూమన్ రైట్స్ యాక్ట్ ప్రకారం 1993 ప్రకారం ఏంటంటే అన్ని జిల్లాలలో హ్యూమన్ రైట్స్ కోర్టులు ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు మానవ హక్కులకు సంబంధించినటువంటి ఉల్లంఘన జరిగినప్పుడు మీరు ఏదైనా ఒక న్యాయవాదిని పెట్టుకుంటే ఆయన ద్వారా మీరు హైకోర్టులో ఇట్లా మా యొక్క హక్కుల ఉల్లంఘన జరిగిందని ఆర్టికల్ 226 ప్రకారంగా మీరు ఒక రిట్ వేసుకోవచ్చు. లేదు ఆ రాష్ట్రంలో ఉండేటటువంటి కేంద్రంలో ఉండేటటువంటి ఒక హ్యూమన్ రైట్స్ కమిషన్కి పోయి ఒక తెల్ల కాగితం మీద మీరు జరిగినటువంటి అన్యాయాలని, ఏ రకంగా హక్కులు వయలేట్ అయినాయి అనేటువంటి పద్ధతులలో చెప్తూ ఒక దరఖాస్తు పెడితే ఆ హ్యూమన్ రైట్స్ కమిషన్ గౌరవ చైర్మన్ ఉంటాడు, వారు ఏం చేస్తారంటే పోలీసులకు నోటీసులు పంపించి వాళ్ళని పిలిపించి బాధితుడిని వాళ్ళని అందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడి ఈ మానవ హక్కుల్ని కాపాడేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. దయచేసి మన వాళ్ళు ఎవరికైనా ఈ రకమైనటువంటి అన్యాయం జరిగితే మీరు వెంటనే స్పందించండి. మీరు దానికోసం మీ బ్రాండ్ అంబాసిడర్గా మీకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు చేయడం కోసం నేను ఎప్పుడు అందుబాటులో ఉంటా, ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. అందరికి నమస్కారం. ఈ జవాబు ఛానల్ మన వికలాంగుల ఛానల్ కాబట్టి మన వికలాంగులందరూ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి. మన ప్రాబ్లమ్స్ కానీ మన ఎలా సాల్వ్ చేయాలనేది అన్నీ డీటెయిల్గా ఉంటాయి. కాబట్టి జవాబు ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి.